హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ భయ్య జపాన్లో విధ్వంసం సృష్టించేస్తున్నాడు భయ్య. పాత రోజుల్లో బాహుబలి 2, సలారు, సాహో ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తే ఇప్పుడు కల్కితో విధ్వంసం సృష్టించేస్తున్నాడు భయ్య. నిన్నైతే జపాన్లో కల్కి రిలీజ్ అయింది. మొదటి రోజు భయ్య 3700 వరకు ఫుట్బాల్స్ తెగి దాదాపుగా 60 లక్షల వరకు గ్రాస్ రాబట్టింది భయ్య. ఇదైతే ఇండియన్ సినిమా లిస్టులో థర్డ్ హైయెస్ట్ ఓపెనర్ భయ్య. మరి మొదటి ప్లేస్లో RRR ఉంది. అక్కడ మొదటి రోజు 8200 వరకు ఫుట్బాల్స్ తెగితే 1,06,00,000 వరకు గ్రాస్ అనేది RRRకి వచ్చింది భయ్య. ఇక సెకండ్ ప్లేస్లో రెబల్ స్టార్ ప్రభాస్ దే సాహో ఉంది. మొదటి రోజు 6500 వరకు ఫుట్బాల్స్ తెగితే 90 లక్షల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. మరి ఈ విధంగా కల్కి ఇప్పుడు థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు భయ్య. మరి ఈ విధంగా కల్కి అయితే లాంగ్ రన్లో అద్భుతాలే సృష్టిస్తుంది అనిపిస్తుంది భయ్య. జపాన్లో భయ్య బాక్స్ ఆఫీస్ రన్ అనేది స్లోగానే స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి కానీ జపాన్ ఆడియన్స్ కానీ సినిమా నచ్చిందా లాంగ్ రన్లో కోట్లు ఇచ్చేస్తారు భయ్య. మరి RRRకి మొదటి రోజు 1 కోటి వరకే గ్రాస్ వచ్చింది. కానీ లాంగ్ రన్లో 130 కోట్ల పైన గ్రాస్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా ఇండియన్ సినిమా లిస్ట్లో టాప్ 1 ప్లేస్లో RRR అయితే ఉంది భయ్య. మరి ఇప్పటి వరకు 100 కోట్ల పైన ఏ సినిమా కూడా ఏ ఇండియన్ సినిమా కూడా జపాన్లో గ్రాస్ అయితే రాబట్టలేదు. RRR రాబట్టింది. ఇక సెకండ్ ప్లేస్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తు ఉంది భయ్య. ఈ మూవీ అయితే 23 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక థర్డ్ ప్లేస్లో బాహుబలి 2 ఉంది భయ్య. 17 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. మరి ఈ విధంగా చూసుకుంటే కల్కికి మొదటి రోజు 60 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. కాబట్టి లాంగ్ రన్లో టాప్ 2 ప్లేస్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే జపాన్లో రెబల్ స్టార్ ప్రభాస్కి బాగా మార్కెట్ ఉంది. బాహుబలి 2ని చూశారు, సలార్ని చూశారు, సాహోని చూశారు. ప్రభాస్ అయితే వాళ్ళకి నోటబుల్ యాక్టర్ అన్నమాట. మరి ఇప్పుడు కల్కి మూవీ కూడా వాళ్ళకైతే నచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అందులోకి కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ భయ్య, ఫ్యూచరిస్టిక్లో వచ్చిన మూవీ. మరి కల్కి మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి భయ్య.